Hello guys, how are you all? Welcome back to my channel. Welcome back to another beautiful video. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా నీస్ ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసామా అని. అండ్ ఇప్పుడైతే ప్రిపరేషన్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఫంక్షన్ హాల్ మాట్లాడేసాం, అందరికీ చెప్పేసాం. అండ్ అసలు చూస్తూనే అప్పుడే 1 year అయిపోయింది. అమ్మో, అసలు పిల్లలు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతారు కదా. అసలు వాళ్ళు డెకరేషన్ అయితే చేస్తారు, వెళ్ళినాక నేను ఒకసారి చూపిస్తాను. అండ్ మా పిన్ని వచ్చింది ఇంతకుముందే, ఎల్లుండి ఇంకొక పిన్ని కూడా వస్తుంది. సో మేము ఇప్పటిదాకా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం. నేను ఆ వీడియో కూడా పెడతాను. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ అయితే ప్రిపేర్ చేశాను విత్ పల్లీ చట్నీ అండ్ కుకుంబర్ అయితే తింటున్నాను. అండ్ ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేసేలోపు అన్విత కూడా లేచింది. నాయ్ పాప నాయ్. అండ్ ఇక్కడ మా అన్వి పాప డే అయితే తన బొమ్మతో ఆడుకోవడంతో అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మా అన్వి పాప బ్రష్ చేసుకున్న తర్వాత తన బ్రేక్ఫాస్ట్ తనే తింటది అనమాట. సో తనకి మోస్ట్లీ హోమ్ ఫుడ్ అలవాటు చేసాం. సో బయటది ఎక్కువ తినదు. అండ్ తను ఎప్పుడైనా తినిపిమంటే తినిపిస్తాను తప్ప మోస్ట్లీ తనే తింటుంది. అండ్ ఇక్కడ లంచ్ లోకి మా పిన్ని బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ పప్పు వడ అయితే చేసింది. అండ్ ఆ లోపు మా అన్వి పాప కూడా నిద్రలేదు. హలో గాయస్, ఇట్స్ ద నెక్స్ట్ డే. సో రేపే మా నీస్ ది ఫస్ట్ బర్త్డే ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అయితే అయిపోయింది. క్యాటరింగ్, డ్రెస్సింగ్, మేకప్ అన్నీ ఆల్మోస్ట్ సెట్ అనమాట. అన్ని జ్యువెలరీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. అండ్ శారీ వేసుకున్న వారంతా ప్లీటింగ్ అయితే చేసి పెట్టుకున్నాము. అండ్ నేను ఫ్రాక్ వేసుకున్నాను కాబట్టి నాకు ఏమంత వర్క్ లేదు. సో బ్యాంగిల్స్, జ్యువెలరీ అన్నీ అయితే సెట్ చేసుకొని పెట్టేసుకున్నాము. అండ్ రేపు మా బావ వాళ్ళు, పిన్ని అండ్ బాబాయిలు అయితే వచ్చేస్తున్నారు. రేపు మార్నింగ్ వరకు అందరు వచ్చేస్తారు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మా అక్క అండ్ పిన్ని అయితే పార్లర్కి వెళ్ళారు వ్యాక్సిన్ చేసుకోవడం కోసం. సో సో వాళ్ళు వచ్చిన తర్వాత నేనైతే నా డ్రెస్సెస్ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోవాలి. సో రేపు టైం ఉంటుందో లేదా అని నేను నిన్న నైటే మెహందీ అయితే పెట్టేసుకున్నాను, మా అక్క పెట్టింది. సో మరి అంత ఎక్కువ ఏం పెట్టుకోలేదు కానీ చిన్నగా అయితే పెట్టేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అందరం రెడీ అయిపోయి మా ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత నాతో పాటు మీరందరు కూడా మా అన్ని పాపకైతే విషెస్ కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. సో అక్కడ దేవుడు బొట్టు పెట్టుంటే అక్కడ ఏంటి, అందులో ఏముంది అని క్యూరియస్తో వెళ్ళాలా వద్దా, వీళ్ళేమని అంటారా అన్నట్టు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తుంది. అండ్ దాని తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళిపోయి అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. అండ్ దర్శనం చేసుకున్న తర్వాత అందరం ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడ మా అన్వి పాపకి చిన్న బర్త్డే ఫోటో షూట్ అయితే జరుగుతుంది. నేను పక్కన పిక్చర్స్ పెడతాను, ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. హలో గాయస్, ఇక్కడైతే మా అవుట్ఫిట్స్ అయితే వచ్చేసాయి. సో నేను 1 by 1 చూపిస్తాను. అండ్ నేను ఈసారి పిస్తా గ్రీన్ కలర్ వేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇది నేను కరీంనగర్లో పరాగ్ అనే షాప్లో మెటీరియల్ అయితే తీసుకున్నాను. అండ్ లుక్ ఎట్ ద డీటెయిలింగ్. ఈ డ్రెస్ అయితే మా పిన్నిని ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమంటే తనే బ్యూటిఫుల్గా స్టిచ్ చేసి ఇచ్చింది. ఎంత బాగుంది కదా, ఐ కాంట్ వెయిట్ టు స్టైల్ ఇట్. అండ్ నేను దీన్ని ఆనియన్ పింక్ చున్నీతో అయితే పేర్ చేయబోతున్నాను. సో చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మా అక్క అవుట్ఫిట్. ఇదేమో మేము కరీంనగర్లో అక్కడే
అజబ్ గజబ్ షాప్లో అయితే తీసుకున్నాము. తనకి కొంచెం పీచ్ షిమ్మర్ టైప్లో కావాలంటే ఇదైతే తీసుకున్నాము. అండ్ ఈ డ్రెస్ కూడా అండ్ ఈ మెటీరియల్ ఇది కూడా క్లాతే తీసుకున్నాం అనమాట. మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేయించాం. అండ్ లుక్ ఎట్ ద డిజైన్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. అండ్ ఇది కూడా మా పిన్నే స్టిచ్ చేసింది. అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. మా అక్క లంగవని టైప్ అయితే వేసుకుంటాను, సో దానికి తగ్గట్టు మా పిన్ని అయితే స్టిచ్ చేసి ఇచ్చింది. అండ్ ఈ దుపట్టా అంతా సేమ్ కలర్లో ఉంటుంది అనమాట. సో 2 పీస్ అయితే తీసుకున్నాము. మేము వచ్చేసి కరీంనగర్లో అజబ్ గజబ్ షాప్లో అయితే తీసుకున్నాము. అండ్ ఫైనలీ ఇది వచ్చేసి మన బర్త్డే గర్ల్ అన్విత డ్రెస్ అనమాట. సో తన కూడా కొంచెం పీచిష్ పింక్ కలర్ లో తీసుకున్నాం. మోస్ట్లీ అందరం పేస్టల్ కలర్స్ లో అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మా పిన్ని ఇక్కడ చిన్న బో డిజైన్ అయితే ఇచ్చింది, క్యూట్ కదా. అండ్ ఇక్కడ ఫ్రంట్లోకి వచ్చేసి ఇక్కడ చిన్నగా రోజ్ ఫ్లవర్ టైప్లో డిజైన్ అయితే ఇచ్చింది. అండ్ యా ఇక్కడైతే మా పిన్ని చిన్న డీటెయిలింగ్ ఇవ్వమంది. సో ఇక్కడైతే మా అన్విత పేరు అని అయితే రాసాం. సో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. అండ్ ఇది వచ్చేసి నా జ్యువెలరీ అండ్ ఇవి వచ్చేసి నా బ్యాంగిల్స్. సో అండ్ లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈవినింగ్ మా మేకప్ ఆర్టిస్ట్ అయితే వచ్చారు. ఫస్ట్ మా అక్కని రెడీ చేసిన తర్వాత నన్నైతే రెడీ చేస్తా అన్నారు. అండ్ ఫస్ట్ నాకు హెయిర్ స్టైలింగ్ చేశాక మేకప్ చేస్తా అని అయితే అనింది. అండ్ మా మేకప్ ఆర్టిస్ట్ పేరు రజిత. అండ్ నేను తన ఐడియా అకౌంట్ అయితే పక్కన పెడతాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ నా హెయిర్ స్టైల్ వచ్చేసి సైడ్ పార్టీషన్ తీసి చిన్న పఫ్ వేయమన్నాను. అండ్ కింద నా కర్లీ హెయిర్ ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయమన్నాను. అండ్ కర్ల్స్ చేసే ప్రాసెస్ లో అక్క రాంగ్ సైడ్ పట్టడంతో కొంచెం ఫింగర్ కాలి స్వెల్లింగ్ అయితే అయిపోయింది. అండ్ నాకు హెయిర్ స్టైల్ చేసిన తర్వాత ఐస్ ఇస్తే సో అలా అయితే కొంచెం స్వెల్లింగ్ తగ్గింది. అండ్ లాస్ట్లీ నా హెయిర్ కి సెట్టింగ్ స్ప్రే చేసి నా హెయిర్ లుక్ అయితే కంప్లీట్ చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా మేకప్ అనమాట. నేను అక్కకి చెప్పాను నాకు సింపుల్ అండ్ న్యాచురల్ మేకప్ లుక్ కావాలి అని. అండ్ రజితక్కనైతే ఫస్ట్ టైం మేము మా అక్క మ్యారేజ్ అప్పుడైతే పిలిపించాము. సో తన వర్క్ అండ్ ప్యాషనేటెడ్ గా ఉంది కాబట్టి. అండ్ మళ్ళీ ఇప్పుడు మా అన్వి బర్త్డేకి అయితే పిలిపించాము. సో అంత మంచి బాండింగ్ ఉందన్నమాట మా మధ్య. అండ్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము. అండ్ రెడీ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ మా అవుట్ఫిట్స్ అన్ని స్టిచ్ చేసింది ఇంకెవరో కాదు, మా సొంత పిన్ అనమాట. అండ్ అందరం బ్యూటిఫుల్ గా రెడీ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇలా సింపుల్ అండ్ క్యూట్ గా కనిపించే బెలూన్ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము, వాయిలెట్ అండ్ రెడ్ బెలూన్స్. అండ్ ఇక్కడ మా అక్క అండ్ చెల్లి కలిసి ఇలా క్యూట్ బ్యానర్ అయితే క్రియేట్ చేశారు AI యూస్ చేసి. సో ఎంత ప్రీటీగా ఉంది కదా. అండ్ ఇదైతే ఫుల్ లుక్ అనమాట. ఎలా ఉందో డెకరేషన్ నాకు కింద కమెంట్ సెక్షన్ అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ అందరూ వచ్చిన తర్వాత అన్విత బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ యా అందరూ చిన్నపిల్లలు ఫస్ట్ బర్త్డే అంటే కొంచెం అందరినీ చూసి క్రాంకీ అవ్వడం, ఏడవడం, సో ఏదో ఒకటి చేస్తారు కదా. టచ్ వుడ్ మా అన్వి పాప అయితే ఆ రోజు ఎంత కామ్గా ఉండేనో అండ్ మంచిగా ఉండే. అండ్ అన్విత ఫస్ట్ బర్త్డే సినిమాటిక్ వ్యూ అయితే వీడియో కూడా ఉంది. సో తొందరలో అది కూడా పోస్ట్ చేస్తాను. అండ్ అక్క బావ అన్విత ఫోటోషూట్ అయిపోయిన తర్వాత 1 by 1 మేము కూడా వెళ్ళి ఫొటోస్ అయితే దిగాము. So that's for the video guys. Last వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చలో బాయ్ guys, see you in my next video.